హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్. ఈరోజు మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఎక్సలెంట్గా బాగుంది కదా హౌస్ ఎలివేషన్ పెయింటింగ్. ఎక్కువ గంభీరంగా లేకుండా సింపుల్గా మూడు కలర్లతో సెట్ చేయడం జరిగింది. ఎలివేషన్ లైట్ వైలెట్ కలర్ స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అంతా అది లైట్ వైలెట్ కలర్. ఇంకా పట్టీలకు వచ్చేసి డార్క్ గ్రే కలర్. ఇంకా ఇవల్ల నిలువు పట్టీలు ఉన్నాయి కదా, ఇవల్ల అడ్డం వాటికి వచ్చేసి గోల్డ్ కలర్. కిందంతా పాచ్ కలర్. అంటే ఏంట్రా 3 కలర్ల కాంబినేషన్ అన్నావు, ఇవన్నీ చెప్తున్నావు అని అనుకోవచ్చు, కానీ బాగా అట్రాక్షన్గా ఉండేది అదే అన్నమాట. ఇంకా కింద ఇది మామూలే సింపుల్గా, ఆ మధ్యలో వైట్, ఈ కింద పాచ్ కలర్. ఇది మనకు బాగానే ఉంటుంది, కానీ ఇది మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పడం ఇదే, వీడియోల కంటే రియల్గా కలర్స్ బాగున్నాయని. ఇవి కూడా అంతే, వీడియోల కంటే ఈ హౌస్ కలర్స్ రియల్గా చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే వీడియోలో కొంచెం మబ్బుగా ఉండడం మూలన నేను లైటింగ్ పెంచడము, వాటి ఒరిజినల్ కలరు కొంచెం మిస్ అవుతూ ఉంటుంది లైటింగ్ పెంచినప్పుడు. ఆ డార్క్ కలర్స్ లైట్ అవుతాయి లైటింగ్ పెంచినప్పుడు. కాబట్టి ఈ గేటుకు వైలెట్ కలర్ వేసాము, ఆయిల్ పెయింట్. ఇంకపోతే మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఈ మొత్తం అంతా ఇదంతా ఎల్లో గ్రీన్. ఈ సిట్అవుట్ కాదు, మనం బాల్కనీ కూడా కాదు, ముందు పక్క వచ్చేది. ఇంకా వాకిలికి వచ్చేసి టేకు పాలిసు. ఇకపోతే హాల్లోకి వెళ్తూ ఉన్నాము. హాల్లో వచ్చేసి గంభీరంగా లేకుండా సింపుల్గా బాగుంటుంది, అట్రాక్షన్గా. వీటి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. డార్క్ బ్లూ, లైట్ బ్లూ. ఈ సీలింగ్ పిఓపికి వచ్చేసి మీరు కలర్ చూశారు, ఇది లైట్ బ్లూ అన్నమాట. లైటింగ్ కొంచెం పెంచాను కాబట్టి వీటి ఒరిజినల్ కలర్స్ కొంచెం డౌన్ అయ్యాయి. చూస్తూ ఉన్నారు కదా, డార్క్ బ్లూ. 3 గోడలకు ఒక కలరు, ఒక గోడకు ఒక కలరు. సీలింగ్ పిఓపికి ఆ కలర్స్ అన్నమాట. చూస్తూ ఉన్నారు కదా. ఇకపోతే ఇది దేవుని రూము. దేవుని రూమ్లో వచ్చేసి డార్క్ రెడ్, అంటే ఎర్రమట్టి కలర్. మా సైడ్ ఇక్కడ లాంగ్వేజ్లో ఎర్రమట్టి కలర్ అంటారు. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఆ కలర్కు పెయింట్లో పేరు లేదని. పేరు ఉంది, అలా చెప్పడం కంటే ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది అనేసి అని ఎర్రమట్టి కలర్ అని అంటున్నా. బాగుంది కదా, రియల్గా బాగున్నాయి వీడియోల కంటే. ఎందుకంటే వీడియోలో కొంచెం లైటింగ్ పెంచాను. లైటింగ్ పెంచడం మూలాన వాటి ఒరిజినాలిటీ కలర్లు కొంచెం డౌన్ అయ్యాయి, అంటే తగ్గాయి కలర్స్ అంతా. చూస్తూ ఉన్నారు కదా. ఇకపోతే వచ్చేసి డార్క్ బ్లూ. 3 గోడలకు ఒకటి, ఒక గోడకు ఒక్కటి అని చెప్పాను కదా. సీలింగ్ పిఓపి. ఇకపోతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వచ్చేసి ఎల్లో గ్రీన్ బాగా లైటింగ్ ఉంటుంది. మన వీడియోస్, చాలా వీడియోస్లో ఎల్లో గ్రీన్ ఉంది అన్నమాట పెయింట్. ఇవి ఏమంటే లైటింగ్ బాగుండడానికి చాలా వరకు వంట రూమ్లో ఇలా వేపించుకుంటూ ఉంటారు. లైటింగ్ బాగుంటుంది కిచెన్లో. అంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక విధంగా ఉంటుంది కాబట్టి. ఇకపోతే వచ్చేసి మనము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హౌస్లో మటుకు కలర్స్ చాలా బాగున్నాయి. సింపుల్గా, డిసిప్లిన్గా, చూడటానికి అట్రాక్షన్గా. ఇకపోతే మనము బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. అంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం అంటే బెడ్రూమ్లో ఏ కలర్స్ వేసామో వీటికి వెళ్ళిపోదాం. వీటికి కూడా బెర్జరీ వేసింది, బెర్జరీ యాంటీ డస్ట్. ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది సిట్అవుట్ లైట్ గ్రీన్. పైన సీలింగ్ పిఓపికి వచ్చేసి
డార్క్ ఆరెంజ్. ఈ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ బెడ్రూమ్లో కూడా చాలా బాగున్నాయి కలర్స్. గ్రీను, లైట్ కనకాంబరం అంటే లైట్ కనకాంబరం కాదు, బాగా డార్క్ రోజ్ అనమాట. కనకాంబరం కలర్ వచ్చేసి లేదు ఇందులో, తటిక్కిన అలా వచ్చేసింది నోటికి, ఏమనుకోకండి. ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. బెడ్రూమ్లోనే ఉంటుంది కదా. ఈ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూము. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్కి వచ్చేసి లైట్ ఆనంద కలర్, అంటే రామా కలర్ అంటాం అనమాట. ఆనంద కలర్ అనేసి చెప్పాను. పిఓపి సీలింగ్ అనమాట. సీలింగ్కు పిఓపి సింపుల్గా, సీలింగ్ ఎక్కువ లేకుండా సింపుల్గా ఆరెంజ్ ప్లస్ గ్రీను, అదే బాగా చెప్పాను కదా. అట్రాక్షన్గా బాగుంది. సింపుల్గా, గంభీరంగా, ఆర్భాటంగా లేకుండా సింపుల్గా, డిసిప్లిన్గా కొంచెం బాగున్నాయి. కొంచెం కాదు, చాలా వరకు బాగున్నాయి కలర్స్. అంటే హౌస్ ఓనర్స్ వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడం గంభీరంగా లేకుండా సింపుల్గా ఉండాలి అనేసి సెలెక్షన్ చేసుకున్నారు కలర్స్. అవి మనం వర్క్ చేయడం జరిగింది. ఇకపోతే ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది కూడా సిట్అవుటే. ఇది వచ్చేసి సిట్అవుటే. సిట్అవుట్లోనే ఇక్కడ కొంచెం చేంజ్ కలర్. ఇది గ్రీన్ అన్నమాట. పైన సీలింగ్కు పిఓపికి బ్లూ. ఇక ఈ బెడ్రూమ్లోకి వెళ్తే కనుక ఈ బెడ్రూమ్లో వచ్చేసి పిస్తా కలరు, ఆనంద కలర్, అదే రామా కలర్ అని ఇప్పుడు చెప్పాను కదా, ఆ రామా కలరు, పిస్తా కలరు బాగున్నాయి. ఇవి కూడా, ఇవి కప్బోర్డ్స్ అనమాట. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈ రూమ్లో మటుకు సింపుల్గా, అట్రాక్షన్గా బాగానే కలర్స్. పిఓపి సీలింగు, మనం అక్కడ దేవుని రూమ్కి వేసాం కదా, ఆ కలరు ఆరెంజ్ పట్టీకి. డిసిప్లిన్గా బాగా సెలెక్షన్ చేసుకున్నారు హౌస్ ఓనర్ వాళ్ళు కలర్స్. ఇక ఈ బెడ్రూమ్లోనే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీనికి కూడా రామా కలరే, అంటే ఆనంద కలర్. ఇక్కడ మామూలుగా మేము రామా కలర్ అని అంటాము. కలర్స్ బాగున్నాయి. హౌస్ కలర్స్, హౌస్ డిజైనింగ్ కానీ, వెల్యువేషన్ కానీ సింపుల్గా, బాగా డిసిప్లిన్గా, బాగా నీట్గా భలే ఉంది హౌస్. ఈ హౌస్ కలర్స్ కూడా అట్రాక్షన్, గంభీరంగా లేకుండా డిసిప్లిన్గా, డిగ్నిఫైడ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.